హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఏపీ పెన్షన్దారులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. పెన్షన్దారులకి నేరుగా బ్యాంక్ అకౌంట్లో మనీ అయితే జమ చేస్తారనమాట. అలాగే దివ్యాంగుల పెన్షన్దారులకు కూడా ఒక శుభవార్త అండి. 6,000 నుంచి 15,000 వరకు కూడా పెన్షన్ అయితే పెంచుతున్నారనమాట. మరి ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది, ఎప్పుడు అమలు అవుతుంది, సో వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఏపీ ప్రభుత్వం దూర ప్రాంతాల్లో అంటే గురుకులు మరియు వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు కీలక ఉపశమనం ప్రకటించిందండి. ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారన్నమాట. ఇదొచ్చేసరికి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ప్రాథమికంగా నిర్ణయించారనమాట. దీనివల్ల విద్యార్థులకు సమయం, ప్రయాణం ఖర్చులు ఆదా అవుతాయండి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సచివాలయం సిబ్బంది లేదా వాలంటీర్ పెన్షన్ నగదును నేరుగా ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారనమాట. అయితే దూర ప్రాంతంలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి నెల పెన్షన్ అందుకోవడానికి సెలవు పెట్టి మరి తమ సొంత గ్రామంలోకి వెళ్ళవలసి వస్తుందన్నమాట. సో దీని వల్లనే మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పెరగడమే కాకుండా ముఖ్యమైన తరగతులను నష్టపోతున్నారనమాట. సో దీని కారణం వల్లనే మనకి డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలోకి వేయబోతున్నారండి. ఇటీవల నిర్వహించిన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశంలో దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులు ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే తీసుకెళ్లారనమాట. సో దీనిపై తక్షణమే స్పందించిన సీఎం దివ్యాంగ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి పెన్షన్ ను డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఒక కొత్త రూల్ అయితే తీసుకొస్తున్నారనమాట. రాబోయే 2-3 నెలల్లో ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. అలాగే ఓవర్వ్యూ కూడా చూసేద్దాం. ఇది స్కీమ్ నేమ్ వచ్చేసరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్. ఇది అందరికీ తెలిసిందే. లబ్ధిదారులు వచ్చేసరికి హాస్టల్లో, గురుకుల్లో దివ్యాంగుల విద్యార్థులకు మాత్రమే అనమాట. అలాగే చెల్లింపు విధానం అంటే పేమెంట్ మోడ్ వచ్చేసరికి నేరుగా బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అలాగే వైకల్యం శాతం కూడా ఇచ్చేసారండి. 45% లేదా అంతకంటే ఎక్కువ అనమాట. అంటే 45% అండ్ అబౌవ్ అండి. అండ్ నెక్స్ట్ పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య వచ్చేసరికి 10,000 మంది విద్యార్థులకు అనమాట. అలాగే పెన్షన్ సహాయం వచ్చేసరికి 6,000 నుంచి 15,000 వరకు కూడా పెంచుతున్నారనమాట. అలాగే ఎప్పుడు అమలు అవుతుందంటే రాబోయే 2-3 నెలల్లో మనకి ఈ పథకం అయితే అమలు అవుతుందండి. అంటే ఈ కొత్త రూల్ వచ్చేసరికి జస్ట్ మనకి 2 or 3 months లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం దాదాపు 7.50 లక్షల మంది దివ్యాంగులకు సామాజిక భద్రత పెన్షన్లు అయితే అందుకుంటున్నారండి. వయసుతో సంబంధం లేకుండా 45% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి వివిధ విభాగాల్లో ప్రతిపదికన నెలకు 6,000 నుంచి 15,000 వరకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే అందిస్తుందండి. అండ్ నెక్స్ట్ చూడండి, ప్రభుత్వ గురుకుల అండ్ అలాగే వసతి గృహాలు అంటే గవర్నమెంట్ హాస్టల్స్ అలాగే గురుకుల్లో ఉన్న స్టూడెంట్స్కి రెసిడెన్షియల్ విధానంలో చదువుకుంటున్న పెన్షన్ అర్హత కలిగిన దివ్యాంగ విద్యార్థులకు 1,435 మంది ఉన్నట్లుగా గుర్తించారనమాట. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలో మరియు కాలేజీలో ఉంటూ చదువుతున్న విద్యార్థులకు కూడా తీసుకుంటే ఈ సంఖ్య మొత్తం కూడా 10,000 వరకు కూడా ఉంటుందని అంచనా వేశారనమాట. ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న వారు అంటే స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ అదర్ స్టేట్స్ లో చదువుతున్న వాళ్ళు, పొరుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్య లేదా శిక్షణ పొందుతున్న ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ విద్యార్థులకు కూడా ఈ వెసులుబాటు వర్తించేలాగా దిశగా నిబంధనలు అయితే పరిశీలిస్తున్నారండి. గతంలో పెన్షన్ల పంపిణీ విధానంలో అనేక మార్పులు అయితే ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. సో 2014 నుంచి 19 వరకు టీడీపీ రూల్స్ చూడండి. లబ్ధిదారులు ఏవైనా అనివార్య కారణాల వల్ల 1 లేదా 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తాన్ని ఒకేసారి పొందేలాగా వెసులుబాటు ఉండేదన్నమాట. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చిన ప్రభుత్వం అయితే ఏ నెలకు ఆ నెల పెన్షన్ తీసుకోవాలని అనే కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చిందనమాట. సో దీనివల్ల హాస్టల్లో ఉండే దివ్యాంగ విద్యార్థులకు ప్రతి నెల ఊళ్ళకు వెళ్ళక తప్పనిసరిగా పరిస్థితి ఏర్పడింది అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, సెక్రటరీ ట్రాన్స్ఫర్ ఇష్యూ అంటే గతంలో హాస్టల్ సమీపంలోని సచివాలయంకు సెక్రటరీ పెన్షన్ మార్చుకోవచ్చని తెలిపినప్పటికీ విద్యార్థుల వద్ద మొత్తం మనీ ఉండడం వలన అతి భద్రత లేకపోవడం అలాగే ఇష్టరాజ్యంగా ఖర్చు చేయకపోవడం వంటి కొత్త సమస్యలు కూడా దారితీసింది అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఏ కేటగిరీ వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అనేది కూడా చూసేద్దాం. డిజబిలిటీ పర్సంటేజ్ కూడా చూసేయండి. సాధారణ దివ్యాంగులకు 45% మరియు ఆపై అంటే అబోవ్. సో వాళ్ళకి వచ్చేసరికి 6,000 అనమాట పెన్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తీవ్ర వైకల్యం ఉన్నవారైతే
15,000 వరకు నెలకు పెన్షన్ అయితే తీసుకుంటున్నారనమాట. నెక్స్ట్ పాక్షిక వైకల్యం ఉన్న విద్యార్థులకు 45% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి నెలకు 6,000 వరకు పెన్షన్ అయితే అందిస్తున్నారండి. మరి కొత్త రూల్స్ అన్నిటిని కూడా ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. అలాగే వాటికి ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది కూడా చూసేద్దామండి. సమయం ఆదా అవుతుంది అనమాట. సో మెయిన్ టైం సేవ్ అవుతుంది. ప్రతి నెల పెన్షన్ కోసం వాళ్ళ గ్రామానికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే మనకి డైరెక్ట్గా అమౌంట్ అనేది అకౌంట్లో జమ చేస్తారు కాబట్టి. అలాగే విద్యార్థులు క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో మనకి ప్రతి నెల పెన్షన్ కోసం వాళ్ళ గ్రామానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా డైరెక్ట్ అకౌంట్లోకి జమ చేస్తారు కాబట్టి మీ యొక్క క్లాసెస్ని కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ రెడ్యూస్డ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అంటే విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారం అయితే తగ్గుతుందండి మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్పరెన్సీ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ అంటే మధ్యవర్తులకు లేకుండా నేరుగా విద్యార్థి బ్యాంక్ ఖాతాకే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయండి మనకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి పెన్షన్ జమ చేస్తే కనుక. చాలా మంది విద్యార్థులకు బెనిఫిట్ అయితే ఉంటుందండి. అండ్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. ఈ కొత్త నిబంధనలు ఎవరికి వర్తిస్తుందంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ వసతి గృహులు అలాగే గురుకుల్లో ఉంటూ చదువుకుంటున్న 45% అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగుల విద్యార్థులకు ఈ విధానం అయితే వర్తిస్తుందండి. అండ్ నెక్స్ట్ చూడండి, పెన్షన్ సొమ్ము నేరుగా ఎక్కడ జమ అవుతుంది. లబ్ధిదారుడైన దివ్యాంగ విద్యార్థి యొక్క తన బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తారండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. సో ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది కాబట్టి జస్ట్ 2 or 3 monthsలో ఈ కొత్త అప్డేట్ అయితే కొత్త రూల్ అయితే వచ్చేసింది అనమాట. సో కొంచెం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మానసిక వైకల్యం ఉన్న విద్యార్థులకు పెన్షన్ ఎలా అందజేస్తారు అంటే మానసిక వైకల్యం ఉన్న వారికి బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని వారి సంరక్షకులు అయిన గార్డియన్స్ ద్వారా మనకి అమౌంట్ అయితే జమ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఇతర రాష్ట్రాల్లో చదివే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పెన్షన్ వస్తుందా. సో అవునండి, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న ఏపీకి చెందిన దివ్యాంగ విద్యార్థులకు కూడా ఈ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ విధానాన్ని ఎలా అమలు చేయాలని దానిపైన అధికారులు పరిశీలన జరుపుతున్నారండి. ఎన్టీఆర్ భరోసా కింద దివ్యాంగులకి ఎంత పెన్షన్ ఇస్తున్నారు అంటే వైకల్యం శాతం మరియు తీవ్రతను బట్టి నెలకు 6,000 నుంచి 15,000 వరకు కూడా పెన్షన్ అందించడం అయితే జరుగుతుంది. సో ఇంతకు ముందు చూసారు కదా, ఏ కేటగిరీకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూసారు కదా, ఎంత పర్సెంటేజ్ ఉంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూసారు కదా. సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అలా 6,000 నుంచి 15,000 వరకు కూడా అందిస్తున్నారండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మనకి కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తారనమాట. అంటే పెన్షన్ తీసుకోవడానికి సొంత గ్రామానికి వచ్చే ఇబ్బందుల వల్ల తీసుకున్న నిర్ణయం అనమాట. ఇది వచ్చేసరికి వెంటనే అమలు అవ్వదండి. సో ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది కాబట్టి జస్ట్ 2 or 3 monthsలో మనకి ఈ అప్డేట్ని అయితే అమలు చేస్తారనమాట. కొత్త ఈ రూల్స్ అన్నిటిని కూడా ఒక జస్ట్ 2 or 3 monthsలో అమలు చేస్తారనమాట. సో దానికోసం కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఇందులో ఇంకేమన్నా పెన్షన్ అమౌంట్ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. మనకి ఏపీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయండి. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేస్తే మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.